క్రీస్తు నాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మందరినీ ఆదివార సువార్త సుగంధ ప్రబోధానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనం 29వ సామాన్య ఆదివారంలోనికి అడుగుపెట్టి ఉన్నాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు నిర్గమాకాండము, తిమోతి గారికి రాసినటువంటి 2వ లేఖ మరియు లూకా శుభవార్త నుండి సేకరించడం జరిగి ఉంది. ఈనాటి 3 పఠనాల యొక్క ప్రధానమైన సారాంశము ప్రార్థన. ఆ ప్రార్థన కూడా ఎడతెరిపి లేకుండా ప్రార్థించడము అన్నటువంటిది ముఖ్యమైన సారాంశముగా నిలుస్తూ ఈనాటి మొదటి పఠనాన్ని దాన్ని చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యాన్ని మనము పరిశీలించినప్పుడు ప్రధానంగా ఇజ్రాయేలు ప్రజలు నిర్గమకాండము ప్రారంభము నుండి మనము చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు ఫరో ఐగుప్తు రాజుల నుండి స్వతంత్రాన్ని పొందుకొని ఆ తదనంతరము వాగ్దానము భూమి వైపుకు వారు వెళుతూ ఉన్నారు. ఈ తరుణములో మార్గ మధ్యములో వారు ఎన్నో విధములైనటువంటి ఆటంకాలు, అవరోధాలను ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రప్రథమంగా ఎర్ర సముద్రం అయితేనేమి, ఆ తదనంతరము అన్నాహారాలు లేకుండా ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం, మన్నా కురిపించడము, ఆ తర్వాత ఈరోజు విన్నటువంటి పట్టణానికి ముందు భాగము 17వ అధ్యాయము మొదటి భాగాన్ని 1 నుంచి 7 వరకు చదివితే బండరాతి నుండి ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు నీటిని ప్రసాదించడము అన్నటువంటి అంశాలు. అయితే ఈ నీటిని తాగిన తర్వాత అప్పటి వరకు ఆ సమస్య అయితే పోయింది. కానీ వారు ఇంకా వారి యొక్క ప్రయాణాన్ని వాగ్దాన భూమి వైపు కొనసాగించాలి. కాబట్టి ఆ తరుణంలో వారు వెళ్ళవలసినటువంటి మార్గము రసీదీము లేదా రెసీదీము అన్నటువంటి ప్రాంతము గుండా వారు వెళ్ళాలి. అయితే ఈ ప్రాంతములో అమాలేకులు అన్నటువంటి ఈసావు సంతతికి సంబంధించినటువంటి వారు ఈ ప్రాంతములో వాసము చేస్తూ ఉన్నారు. మరి వీరు బలాస్టులు మరియు ముఖ్యంగా యుద్ధములో నైపుణ్యత కలిగినటువంటి వారు. వీరు ఇజ్రాయేలు ప్రజలను అడ్డుకొన్నారు, యుద్ధానికి కాలు దువ్వారు. ఆ తరుణంలో ఇజ్రాయేలు ప్రజలకు ఎటుతోచని పరిస్థితి. ఎందుకు అంటే ఇజ్రాయేలు ప్రజలకు ప్రప్రథమంగా వారిదంటూ ఒక సైన్యం అనేది లేదు. ఇప్పటి వరకు ఎవరితో వాళ్ళు పోట్లాడలేదు. కానీ ఇప్పుడు వారి ముందు ఉండేటువంటి సవాలు ఈ అమేలేకీయులు వారితోన యుద్ధము చేయడము మాత్రమే ఉంది. అయితే వారికి యుద్ధ నైపుణ్యత లేదు. అంతేకాదు విశ్వాసంలోనేమైనా బలంగా ఉన్నారా అంటే అది కూడా జగడము పడడము, తర్వాత మోషే ప్రవక్తను అనవసరంగా లేక తెలిసి తెలియనటువంటి మాటలతో రెచ్చగొట్టడము, దేవుని పైన అపనమ్మకాన్ని వెలబుచ్చడం అన్నటువంటిది అన్ని సందర్భాలు. విశ్వాసము లేదు, బలము లేదు. మరి ఇక ఏ విధంగా ముందున్నటువంటి సవాలును ఎదుర్కోవడము అంటే అప్పుడు మోషే వారికి చెప్తూ ఉన్నాడు, ముఖ్యంగా యెహోషువతో, నీకు కావలసినటువంటి యుద్ధ వీరులను ముందుకు తీసుకుని వెళ్ళు, నేను అహరోను ముగ్గురము వెళ్ళి కొండపైన ప్రార్థన చేస్తామని చెప్పి తీసుకుని వెళుతూ ఉన్నాడు. అప్పుడు యెహోషువ వెళ్ళి యుద్ధములో పాల్గొనగా మోషే ఆ కొండ ప్రాంతం మీద నిలబడి ఆయన చేతులెత్తి తన చేతిలో ఆ దేవుని చేత అద్భుతమైనటువంటి ఆ కర్రను చేతబూని ప్రార్థన చేయగా అప్పటి వరకు కూడా ఇజ్రాయేలు ప్రజలు అమేలేకీయుల పైన పైచేయి సాధిస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే మోషే తన యొక్క శక్తి చాలక ఇక చేతులు కిందకు దించుతూ ఉన్నప్పుడు అమేలేకీయుల యొక్క బలము ఎక్కువ అవుతుంది, వారు గెలుస్తూ ఉన్నారు. దీనిని గమనించి పక్కన ఉండేటువంటి ఈ అహరోను మరియు వీరిరువురు కూడా మోషే కూర్చోవడానికి ఒక బండరాతిని తీసుకొని రావడము, తరువాత ఇరువైపులా కూడా మోషే 2 చేతులను కూడా పైకెత్తి పెట్టుకొని ప్రొద్దుగూకేంత వరకు ఆ విధంగా ఉండగా చివరికి విజయం అన్నటువంటిది ఇశ్రాయేలు ప్రజలను వరిస్తూ ఉంది.
ప్రియమైన మిత్రులారా, ఇందులో నుండి మనము గమనించవలసినటువంటి కొన్ని అంశాలను మనము పరిశీలిస్తే, ప్రధానంగా మోషే విజ్ఞాపన ప్రార్థన. మోషే విజ్ఞాపన ప్రార్థన ద్వారానే ఈ ఇశ్రాయేలు ప్రజలు గెలిచి ఉన్నారు అన్నటువంటిది ఇక్కడ మనకు బోధపడుతూ ఉంది. అయితే ఈ మోషేకు కూడా అవసరమైనటువంటి వాడు తన స్వతహాగా ప్రార్థన చేశాడు, కానీ ఎంతవరకు చేతులు ఆ విధంగా పెట్టుకుంటాడు, అలా పట్టుకోలేడు. కాబట్టి ఇదిగో ఆయనకు కూడా సహాయం నిమిత్తమై అహరోను మరియు వీరిరువురు కూడా సహాయపడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే, ఒకరికి ఒకరు ప్రార్థనలోన మరియు ఇతర పనుల విషయములోన సహకరించుకుంటే దేవుని యొక్క అద్భుతాలను మన మధ్యలో చూడవచ్చు అన్నటువంటిది మొదటిది. ఇక రెండవదిగా, ఎక్కడి నుండి వారికి సహాయము లభిస్తుంది? ముందుగా చెప్పుకున్నాం, వారికి విశ్వాసము లేదు. రెండవది, వారికి యుద్ధ నైపుణ్యత లేదు. మరి ఎక్కడ నుండి అన్నటువంటి దానికి ఈరోజు రెస్పాన్సోరియల్ సామ్, ప్రత్యుత్తర గీతంలో చక్కనైనటువంటి ఉదాహరణ 121వ కీర్తన ప్రకారము అక్కడ ఎక్కడ నుండి నాకు సహాయము లభించును అని చెప్పి కొండల వైపు కన్నులెత్తి చూస్తూ ఉన్నాను. నా సహాయము భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుని నుండి వస్తుంది అని కీర్తనాకారుడు తన యొక్క విశ్వాసాన్ని వెలబుచ్చుతూ ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, మనందరి యొక్క విశ్వాసము కూడా మన దేవుని నుండి, అనగా భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుని నుండి తప్పక వస్తుంది. ఆయన పుణుకుపాట పాడడు, నిద్రపోడు అన్నటువంటి వాస్తవాన్ని మనము గ్రహించాలి. ఇక చివరిన ఇందులోనే మరొక మనం పాయింట్ను చూసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు వారు వాగ్దాన భూమికి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అప్పటి వరకు వీరి ప్రమేయం లేకుండానే దేవుడు అద్భుతాలు చేశాడు. ఇప్పుడు కూడా ఆ విధంగానే చేసి ఉండవచ్చు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారు ఇంకా పాలు తాగే వాళ్ళలాగా, చిన్న వాళ్ళలాగా ఉండకూడదు. ఇక నేర్చుకోవాలి. వారు కూడా ఇతరులతో పోటీ పడి ముందుకు వెళ్ళడము, ఎదగడం అన్నటువంటిది నేర్చుకోవాలి. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఈ సమయంలోన వారి వంతుగా వారు చేయవలసినటువంటి విద్యుత్ ధర్మాన్ని, ఆ యొక్క యుద్ధంలో వెళ్ళి ఫైట్ చేయడం అన్నటువంటిది అవసరమై ఉంది. కాబట్టి వారు ఆ విధంగా వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళారు. వారు చేయవలసినటువంటి పనిని వారు చేశారు. తదనంతరమే ఇంకా తర్వాత వచ్చేటువంటి సవాళ్ళను కూడా ఎదుర్కొని ఏదో అప్పుడప్పుడు అవిశ్వాసంలో ఉన్నప్పటికీ చివరికి వాగ్దాన భూమిని చేరుకోగలిగి ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, మన యొక్క ప్రయాణము క్రైస్తవులుగా ఈ విధమైనటువంటి ప్రయాణం ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణాన్ని పోలి ఉంటుంది. మనము కూడా వాగ్దాన భూమి వైపుకు ప్రయాణము చేస్తూ ఉన్నాము. మరి చిన్నగా ఉన్నప్పుడు మనం ఇదిగో తల్లిదండ్రుల యొక్క విశ్వాసంలో పాలు పంచుకొని జ్ఞానస్నానము పొందుతాము. ఆ తదనంతరము దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తాము. ఇవన్నీ కూడా దేవుడు ఉచితముగా మనకు ఇస్తున్నటువంటి దైవ అనుగ్రహాలు. ఆ పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత మనకు దేవుడు వసికినటువంటి ఆ యొక్క జ్ఞాన బలముతో సరైనటువంటి నిర్ణయాలు చేసుకొని మన యొక్క విశ్వాసాన్ని పదిలపరుచుకుంటూ బలపరుచుకుంటూ ముందుకు వెళుతూ ఆ పరలోక వాగ్దాన భూమిని సంపాదించుకునేటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి అవకతవకలు ఎదురైనప్పటికీ వాటిని సవాళ్లుగా మనము స్వీకరించి నిరుత్సాహం పడకుండా ముందుకు వెళ్ళినట్లయితే భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుని నుండి తప్పక మనకు సహాయం లభిస్తుంది అన్న విషయాన్ని మనము గ్రహించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనాన్ని మనము గమనించినట్లయితే ఒక విధవరాలు నిరుత్సాహపడకుండా తనకు న్యాయము జరగాలని ఒక న్యాయాధిపతిని కోరుకోవడము, లేక పదే పదే ఆయన దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడము. అయితే ఆ న్యాయాధిపతి ఒక మాటలో మూర్ఖుడు అని చెప్పవచ్చు. దేవుడనినా భయము లేదు, ఇతరుల మానవులనినా ఎవరిని లక్ష్య పెట్టడు అంటే ఇంకా నిజంగా ఒక మాటలో చెప్పాలంటే మూర్ఖుడైనటువంటి ఒక న్యాయాధిపతి. అయినా అలాంటి ఆయన దగ్గర
ఈ వితంతువు పదే పదే ప్రాధేయపడినప్పుడు ఆయన మనసు మార్చుకొని ఆమెకు న్యాయము జరిగేలా చేసినట్టుగా వింటూ ఉన్నాం. అయితే ఈ ఉదాంతంలో మనము నేర్చుకోవలసినటువంటిది ఇక్కడ ప్రధానంగా దీనికంటే ముందు అధ్యాయం 17వ అధ్యాయాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే యేసు ప్రభు అక్కడ లోకాంత్యమును గురించి మాట్లాడాడు. ఎప్పుడు లోకాంత్యం అన్నటువంటిది వస్తుంది, ఎవరు ఊహించనప్పుడు అన్నటువంటి అంశాలను గురించి ఆయన ప్రస్తావించాడు. అది అయిపోయిన వెంటనే ఇప్పుడు ఈ వితంతువు యొక్క ఈ ఉపమానాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఈ ఉపమానములో అన్జస్ట్ జడ్జ్ అన్నటువంటి వాడు బహుశా దేవునితోన పోల్చదగినటువంటి దానికి అనర్హుడు అయినప్పటికీ దేవుని యొక్క స్థానములోన ఆయన్ను ఉంచి ఒక తీర్పరిగా తదనంతరము ఆ వితంతువు ప్రార్థన చేసేటువంటి ప్రతి ఒక్కరి స్థానంలో, అంటే దేవుణ్ణి విశ్వసించినటువంటి విశ్వాసుల స్థానములో ఉంచి పోల్చి మనము దానిని అన్వయించుకుంటే మనకు చక్కగా అర్థమవుతూ ఉంది. ప్రధానంగా ఆ మూర్ఖుడైనటువంటి న్యాయాధిపతి అంత దయగలిగి ఉంటే ఇక నిజంగా విశ్వాస పాత్రుడు ప్రేమమైనటువంటి దేవుడు మన ఎడల ఎంత గొప్పగా ఆయన కనికరము కలిగి ఉండి ఉంటాడు అన్నటువంటి అంశం మనకు బోధపడుతుంది. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ ఏ విధంగానైతే మనము ఈ లోకాంత్యపు విషయాన్ని గురించి ప్రభు మాట్లాడానని చెప్పుకున్నాము, ఈ యొక్క ప్రార్థనలో మామూలుగా చాలామంది మనకు కావలసినటువంటి ఈ లోక పరమైనటువంటి అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము విజ్ఞాపన ప్రార్థనలో పదే పదే ప్రార్థించాలి, ప్రార్థనలో నిరుత్సాహపడకూడదు వాటిని పొందుకోవడంలోన అన్నటువంటి విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశము కేవలము ఈ లోకపరమైనటువంటి విషయాలను మాత్రమే కాదు. తను ఇక్కడ పదే పదే ప్రార్థించండి, లేక నిరుత్సాహపడకుండా ప్రార్థించండి అన్నటువంటిది. ఆయన ఉద్దేశము రానున్నటువంటి అంత్యకాలము అది ఎప్పుడు ఏ విధంగా వచ్చునో అది ఎవరికి తెలియదు. కాబట్టి మీరు చివరి వరకు కూడా మీ విశ్వాసాన్ని నిలబెట్టుకొని ఆ యొక్క వితంతువు ఏ విధంగానైతే నిరుత్సాహపడకుండా ప్రార్థన చేస్తూనే ఉందో అదే విధంగా మీ విశ్వాసాన్ని చివరి వరకు పదిలంగా పెట్టుకొని మీరు మీ యొక్క విశ్వాస జీవితాన్ని ప్రార్థిస్తూ కొనసాగించండి, ఎక్కడ కూడా పడబాకండి అన్నటువంటి విషయాన్ని ప్రభువు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, మరి ఈ విషయంలో మనము ఏ విధంగా నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళడానికి సాధ్యమవుతుంది? మానవులుగా మనకంటూ కొన్ని లిమిటేషన్స్ అన్నటువంటివి, బలహీనతలు అన్నటువంటివి, నిరుత్సాహం అన్నటువంటిది ఆవరిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఈరోజు 2వ పట్టణంలో పునీత పౌలు గారు తిమోతికి తన ప్రియమైనటువంటి శిష్యునికి చెబుతూ ఉన్నాడు, ఇదిగో నేను ముఖ్యంగా తన గురించి తను ప్రస్తావిస్తూ, నేను చిన్నప్పటి నుండి దేవుణ్ణి అనుకరించినటువంటి సమయము, దానికి ముందు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ముఖ్యంగా పాత నిబంధన తోరాను ఎంతో పటిష్టంగా ఆయన చదువుకొని ఉన్నాడు. మరి ఆ యొక్క వాక్యమంతా కూడా దైవ సంభూతమైనటువంటిది, దైవ ప్రేరణలో వ్రాయబడి ఉంది అని నీవు గట్టిగా విశ్వసించు. ఆ విశ్వసించినట్టు పవిత్రాత్మ చేత ప్రేరేపించబడినటువంటి ఆ దేవుని వాక్యాన్ని, వాగ్దానాలను నీవు 10 మందికి ప్రకటించు విశ్వాసముతో అని చెప్పి నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు. కావున ప్రియమైన సహోదరులారా, మనము కూడా మన దైనందిన జీవితంలో మనము చదువుతున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము దైవ సంబంధితమైనటువంటిది అని నిండుగా విశ్వసిస్తూ ఆ యొక్క పవిత్రాత్మ పూరితమైనటువంటి ఆ యొక్క దేవుని వాక్యం ఎడల మనము ఇంకా ఎక్కువగా లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తూ మన యొక్క విశ్వాసాన్ని చివరి వరకు మనం పదిలంగా భద్రపరుచుకుందాం. మరి
అందు నిమిత్తమై మనము ఆ ప్రభువును పదే పదే ప్రార్థించాలి. అలా ప్రార్థించడము దేనికంటే, మనము మానవ బలహీనతలము, మన యొక్క బలము అన్నటువంటిది సరిపోదు. వాగ్దాన భూమిలో నాడు ఏ విధంగానైతే ఆ ఇశ్రాయేలు ప్రజలకు మోషే తన యొక్క విజ్ఞాపన ప్రార్థనల ద్వారా వారికి సహాయపడి యుద్ధములో గెలిచేలా చేశాడే, అదేవిధంగా మనము కూడా ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ దైవ గ్రంథము ఎడల, ఆ వాగ్దానాల ఎడల విశ్వాసాన్ని వెలబుచ్చుతూ చివరి వరకు కూడా నిరుత్సాహము పడుకోకుండా ఆ యొక్క పదిలమైనటువంటి విశ్వాసముతో, ప్రార్థన జీవితముతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నము చేద్దాం. ఈ మన ప్రయత్నములో దైవం మనకు తోడుందునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ us all. థ్యాంక్ యూ.